అందరికీ నమస్కారం. సివిల్ సర్వీస్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వాళ్లకి పాలిటీలో కొన్ని టాపిక్స్ చాలా కీలకం. అందులో ఒకటి రాజ్యాంగ సవరణలు. ఈరోజు మనం అలాంటి ఒక ముఖ్యమైన సవరణ గురించే మాట్లాడుకోబోతున్నాం. అదే 1956 నాటి 6వ రాజ్యాంగ సవరణ చట్టం. యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ ఏ పరీక్షకైనా ఇది చాలా ఇంపార్టెంట్. పదండి దీని గురించి వివరంగా తెలుసుకుందాం. సరే, ఈ సవరణని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఒక ఆర్డర్లో వెళ్దాం. ముందుగా అసలు ఈ సవరణ ఎందుకు అవసరమైంది, తరువాత దీనివల్ల 7వ షెడ్యూల్లో ఆర్టికల్ 269లో 286లో ఎలాంటి మార్పులొచ్చాయో చూద్దాం. చివరగా పరీక్షలకు ఉపయోగపడే కీలకాంశాల్ని ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ పాయింట్, అసలు ఈ సవరణ ఎందుకు చేయాల్సొచ్చింది? 1956లో అంత అర్జెంటుగా ఈ మార్పు తీసుకురావాల్సిన అవసరమేమొచ్చింది? ఆ నేపథ్యమేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడొచ్చిన అసలు సమస్య ఏంటంటే, ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వస్తువులు అమ్మినప్పుడు దానిమీద పన్ను వేసే అధికారం ఎవరిది? అమ్మిన రాష్ట్రానిదా, కొన్న రాష్ట్రానిదా, లేక కేంద్ర ప్రభుత్వానిదా? ఈ విషయంలో 1956కు ముందు భలే కన్ఫ్యూజన్ ఉండేదనమాట. రాజ్యాంగంలో దీనిపై ఎలాంటి స్పష్టత లేదు. ఈ గందరగోళానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికే ఈ సవరణ అవసరమైంది. రైట్. మరి ఈ సమస్యను ఎలా పరిష్కరించారు? ఇక్కడే 6వ సవరణ దేవులోకొచ్చింది. దీనికోసం వాళ్లు నేరుగా కేంద్ర, రాష్ట్రాల అధికారాలను పంచుతున్న 7th షెడ్యూల్నే టార్గెట్ చేశారు. అందులో కొన్ని చాలా కీలకమైన మార్పులు చేశారు. అందులో మొదటి అత్యంత ముఖ్యమైన మార్పేంటంటే యూనియన్ లిస్ట్, అంటే కేంద్ర జాబితాలో 92A అనే ఒక కొత్త ఎంట్రీని చేర్చారు. సింపుల్గా చెప్పాలంటే, ఇకపై రాష్ట్రాల మధ్య జరిగే వస్తువుల అమ్మకాలపై న్యూస్ పేపర్లు తప్ప పన్ను వేసే అధికారం పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికే ఉంటుందని తేల్చి చెప్పారు. ఇదొక పెద్ద మార్పు. మరి కేంద్రానికి కొత్త పవర్ వచ్చినప్పుడు రాష్ట్రాల పవర్ ఏమవ్వాలి? తగ్గాలి కదా? సరిగ్గా అదే జరిగింది. స్టేట్ లిస్ట్లోని ఎంట్రీ 54ని మార్చారు. ఇంతకుముందు వస్తువుల అమ్మకంపై పన్ను వేసే అధికారం రాష్ట్రాలకుండేది. కాని ఈ సవరణ తర్వాత, అవును, మీకు అధికారముంది, కాని అది యూనియన్ లిస్ట్లోనే ఎంట్రీ 92Aకి లోబడి మాత్రమే అని ఒక కండిషన్ పెట్టారు. అంటే రాష్ట్రాల అధికారాన్ని కేంద్రం అధికారం ఓవర్ రైడ్ చేస్తుందన్నమాట. ఓకే, బాగుంది. పన్ను వేసే అధికారం కేంద్రానికి ఇచ్చేశారు. మరి ఆ పన్నుల ద్వారా వచ్చిన డబ్బంతా కేంద్రమే ఉంచుకుంటుందా, లేక రాష్ట్రాలకిస్తుందా? ఈ డబ్బుల పంపకం సంగతేంటి? ఈ కొత్త పన్ను రాబడిని ఎలా కేటాయించాలి అనే దానికోసమే ఆర్టికల్ 269ని సవరించారు. ఈ ఆర్టికల్ 269లో 2 చాలా ముఖ్యమైన విషయాలు చేర్చారు. మొదటిది, క్లాజ్ 1Kని కొత్తగా యాడ్ చేసి ఈ అంతర్రాష్ట్ర అమ్మకాలపై పన్నును కేంద్రం వసూలు చేసినా ఆ డబ్బుని రాష్ట్రాలకే కేటాయించాలి అని చెప్పారు. ఇది రాష్ట్రాలకు పెద్ద ఊరట. ఇక రెండోది, అసలు అంతర్రాష్ట్ర వాణిజ్యం అంటే ఏది కాదు అని డిఫైన్ చేసే ఫైనల్ అథారిటీ పార్లమెంటుకే ఇచ్చారు. ఈ రెండో పాయింట్ చాలా పవర్ఫుల్. సరే, కేంద్రానికి అధికారం వచ్చింది, డబ్బుల పంపకం గురించి కూడా క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఈ పజిల్లో చివరి ముక్క, ఆర్టికల్ 286. ఈ ఆర్టికల్ని మార్చడం ద్వారా రాష్ట్రాలు పన్నుల అధికారాలపై మరిన్ని ఆంక్షలు ఎలా పెట్టారో ఇప్పుడు చూద్దాం. ఇందులో ఫస్ట్ చేసింది ఏంటంటే, ఆర్టికల్ 286 సబ్ క్లాజ్ 1లో ఒక ఎక్స్ప్లెనేషన్ ఉండేది. అది చాలా కన్ఫ్యూజింగ్గా ఉందని చెప్పి దాన్ని పూర్తిగా తీసేశారు. రూల్స్ సింపుల్గా ఉండాలనేది ఉద్దేశం. ఇక అసలైన మార్పు క్లాజ్ 2, 3లలో జరిగింది. పాత రూల్స్ ఎలా ఉండేవంటే, రాష్ట్రాలు ఏ పన్నులు వెయ్యొచ్చు, వెయ్యకూడదు అనే దానిపై క్లారిటీ ఉండేది కాదు. ఇప్పుడు ఆ పాత రూల్స్ని మొత్తం మార్చేసి కొత్త రూల్స్ పెట్టారు. కొత్త క్లాజ్ 2 ప్రకారం ఏది అంతర్రాష్ట్ర వాణిజ్యమవుతుందో చెప్పే అధికారం పార్లమెంటుదే. అలాగే కొత్త క్లాజ్ 3 ప్రకారం ప్రత్యేక ప్రాముఖ్యత కలిగిన వస్తువుల మీద రాష్ట్రాలు పన్నులు వెయ్యాలంటే పార్లమెంట్ ఆంక్షలు విధించవచ్చు. అంటే మొత్తం కంట్రోల్ పార్లమెంట్ చేతిలోకి వెళ్ళిపోయింది. ఈ కొటేషన్ చూడండి, ఇదే మొత్తం సారాంశం. రాష్ట్రాలు చట్టాలు చేసుకోవచ్చు, కానీ పన్ను రేట్లు, విధింపు విధానం, ఇతర విషయాల్లో పార్లమెంట్ చెప్పిన రూల్స్, కండిషన్స్ ఫాలో అవ్వాల్సిందే. సింపుల్గా స్టేట్ లాస్పై పార్లమెంట్ లాస్దే పైచేయి. ఫైనల్ అథారిటీ పార్లమెంటే. రైట్. ఇప్పటిదాకా మనం ఈ సవరణకు సంబంధించిన అన్ని వివరాలు చూసాం కదా. ఇప్పుడు అన్నిటినీ కలిపి ఒక్కసారి రివైజ్ చేసుకుందాం. ముఖ్యంగా పరీక్షల కోసం ఏ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఈ 6వ సవరణ వల్ల వచ్చిన మేజర్ ఇంపాక్ట్స్ ఏంటంటే 4 విషయాలు. ఒకటి,
పవర్ షిఫ్ట్, అంటే అంతర్రాష్ట్ర అమ్మకాలపై పన్ను వేసే అధికారం రాష్ట్రాల నుంచి కేంద్రానికి వెళ్ళిపోయింది. 2. యూనియన్ లిస్ట్లో 92A అనే కొత్త ఎంట్రీ చేరింది. ఇది కేంద్రానికి ఒక కొత్త అధికారాన్నిచ్చింది. 3. పార్లమెంట్ అథారిటీ. అంతర్రాష్ట్ర వాణిజ్యం అంటే ఏంటో డిఫైన్ చేసే అధికారం, ప్రత్యేక ప్రాముఖ్యత ఉన్న వస్తువులపై రాష్ట్రాల పన్నులను నియంత్రించే అధికారం పార్లమెంటుకు వచ్చింది. ఇక 4వది క్లారిటీ. పన్నుల విషయంలో ఇన్నాళ్లో ఉన్న కన్ఫ్యూజన్కి ఒక ఫుల్ స్టాప్ పడింది. ఈ 4 పాయింట్లు చాలా చాలా ముఖ్యం. మరి ఫైనల్గా ఆలోచించాల్సిన విషయం ఏంటి? ఈ సవరణ మన దేశ ఫెడరల్ ఫైనాన్షియల్ స్ట్రక్చర్ని, అంటే కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలని ఎలా మార్చేసింది? చూడండి, అంతర్రాష్ట్ర వాణిజ్యంపై పన్ను విధించే అధికారాన్ని కేంద్రానికివ్వడం ద్వారా